హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఫస్ట్ నేను కిచెన్లోకి వెళ్తూ ఉంటే మా బాతు కూనలు చూడండి, ఒకటేమో జాలిగా ఆ కేజ్ మీద హెడ్ పెట్టుకొని చూస్తుంది, ఇంకొకటేమో ఇక మాకు తిండి పెట్టే పని లేదా, ఎండలు ఎక్కువైనాయి, నీళ్లు తాగిపించే పని లేదా అని చెప్పేసి మొత్తుకుంటా ఉంది. నేను గినక పొరపాటున ఇప్పుడు వాటి కళ్ళ ముందు కనిపించాను, నా వాయిస్ వినిపించింది అంటే చాలండి, ఇక ఫీడ్ పెట్టమని మొత్తుకుంటా ఉంటాయి. ఈ బాతులకి అంటే వాటర్ ఎక్కువ కావాలి, అలానే ఫుడ్ కూడా ఎక్కువ కావాలన్నమాట. వాటికి గంటకి ఏదో ఒకటి తింటూనే ఉంటాయి. నేను కనిపించినా, నా వాయిస్ వినిపించినా ఇక నన్ను ఊరుకోవన్నమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా నా వాయిస్ వింటున్నాయి కదా, మొత్తుకుంటా ఉన్నాయి అన్నమాట. ఇప్పటికి ఎన్నిసార్లు నేను డిలీట్ చేశాను. ఫైనల్గా నేను కిచెన్లోకి వెళ్ళగానే నాకు ఆ కింద షెల్ఫ్ మెస్సీగా కనిపించిందండి. సరే అని చెప్పేసి ఇక షెల్ఫ్ క్లీన్ చేద్దాం అనుకున్నా. అబ్బా, ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే మొత్తుకుంటా ఉన్నాయి. అప్పటికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి వాటికి వాటర్ వేసాను, ఫీడ్ పెట్టాను. అవి తింటూ కూడా కొట్టుకుంటూ అరుస్తూ ఉంటాయి. నేను మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తూ కొంచెం ఏదైనా వాయిస్ వినిపిస్తే మళ్ళీ ఇక స్టార్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఇక నేనైతే ఇక్కడ ఈ షెల్ఫ్ని అసలు వదిలేసానండి, నెగ్లెక్ట్ చేశాను. ఎందుకనంటే పైన షెల్ఫ్లు అయితే వాడుతున్నా కాబట్టి వాటికైతే లైనర్స్ అవన్నీ వేసుకున్నా. కింద షెల్ఫ్లో ఏంటంటే ర్యాండమ్గా అవసరం లేని వస్తువులు, అలానే కిచెన్ సప్లైస్, అంటే ఇప్పుడు షింక్ దగ్గర ఉండే విమ్ లిక్విడ్స్ కానీ, ఆ షింక్ క్లీన్ చేసుకునే లిక్విడ్స్, బ్రషెస్ అలాంటివన్నీ కూడా ఇక్కడ కింద షెల్ఫ్లో పెట్టాను కాబట్టి దాన్ని అసలు అంతగా పట్టించుకోలేదు. నాకు కిచెన్లోకి వెళ్ళినప్పుడల్లా అదేంటో కొంచెము మెస్సీగా కనిపిస్తూ ఉంటే, సరిగా ఇప్పుడు ఎట్లాగూ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ముందుగా వ్యాక్యూమ్ పెట్టేసుకున్నానండి. ఆ ఐటమ్స్ అన్నీ కూడా తీసేసాను బయటికి. తర్వాత క్లీన్గా వ్యాక్యూమ్ చేసేసాను. మా ఇల్లు పాతదవ్వడం వల్ల, అసలు ఈ మాట మీకు ఎన్నిసార్లు చెప్పానో నేను, మా ఇల్లు పాతదవ్వడం వల్ల అసలు బాగా బూజులు పడతా ఉందండి. ఈ సమ్మర్ కూడా బూజులు ఎక్కువగానే ఉన్నాయి. అసలు చలికాలం కానీ వర్షాకాలం కానీ పాతింట్లో బూజులు ఉంటాయి, కానీ ఏంటో మరి మాకు సమ్మర్ కూడా మంచిగా బూజులు అయితే దిట్టంగా ఉన్నాయి. ఇక డైలీ క్లీన్ చేస్తూనే ఉంటా వ్యాక్యూమ్తో. అయినా కూడా ఈ స్పైడర్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయో ఏమో. ఇక మొత్తానికైతే ఇక నా వంతు నేను క్లీన్ చేసుకోవాలి కదండి, లేదు అంటే ఇక ఇంకా గలీజ్గా కనిపిస్తుంది. ఇక ఫైనల్గా ఈ బాస్కెట్ని కూడా రీయూజ్ చేసేస్తున్నా. ఇది షెల్ఫ్ లోపల ఉందండి, అంటే సామాన్లు ఇంకా కొన్ని తీయలేదు కదా, అందులో అది కనిపించింది అనమాట. ఇంతకుముందు కిచెన్లో అయితే ఇక్కడ స్టీల్ది ఒక 4 టైర్ది ర్యాక్ ఉండేది కదా, అది తీసేసాను. ఈ చిన్నది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆనియన్స్కి, పొటాటోస్కి నేను ఒక బాస్కెట్ని తయారు చేసుకున్నాను కదా, అది మీకు కిచెన్లో కనిపించే ఉంటుంది. అది వాడుతున్నా అనమాట. ఇక అల్లము వెల్లుల్లిపాయ పెట్టుకోవడానికే కదా అన్నట్టుగా ఈ బాస్కెట్ని వాడుతున్నా. నార్మల్గా అయితే ఇది ఫ్రూట్ బాస్కెట్ అండి. నేను ఇప్పుడు మళ్ళీ కొత్తది ఒక ఫ్రూట్ బాస్కెట్ కొన్నాను కదా, మీకు అంతకుముందు వీడియోలో చూపించాను. ఇక సరే దీన్ని కూడా పక్కన పెట్టడం ఎందుకు, కొంచెం మోడర్న్ టచ్తో ఉన్నాయి కదా అని తీసుకొచ్చేసి వీటిని పెట్టి ఆ ట్రాలీని అయితే తీసేసాను. తీసి వేరే రూమ్లో పెట్టేసుకున్నాను దాకా. ఇక ఫైనల్గా నేను అక్కడ షీట్ వేసేసాను. కిచెన్ సప్లైస్లో కొన్ని అన్వాంటెడ్వి, అంటే ఖాళీ బాటిళ్ళు అలాంటివన్నీ తీసేసి మొత్తానికైతే డీక్లటర్ చేసేసి కొన్ని ఐటమ్స్ని ఉంచుకొని కొన్ని పారేసాను. అవన్నీ కూడా పక్కన సర్దేసా. ఈరోజు కేక్ చేద్దామన్నట్టుగా ఫ్రిడ్జ్లోంచి ఈ మైదా పిండి, ఎగ్స్ అవన్నీ తీసి బయట ఉంచాను. అలానే ఇక్కడ దొండకాయలు క్లీన్ చేస్తున్నా అండి. నాకు ఇది చాలా యూస్ఫుల్ టిప్ అనిపించింది, మీతో షేర్ చేయాలని అనిపించింది అనమాట, అందుకని షేర్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఒక్క చేత్తో పట్టుకొని చూపిస్తూ ఉంటే అంత కంఫర్టబుల్గా లేదు. మీకు కూడా ఇలాంటి టిప్స్ ఏమన్నా తెలిసి ఉండి కిచెన్వి మన వ్యూవర్స్కి కూడా చూపించాలి అని అనుకుంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, రిస్క్ అనుకోకుండా. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కదా, అందుకని. అలానే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయండి? నేనైతే డైలీ డస్టింగ్ చేస్తూనే ఉంటా కాబట్టి డీప్గా క్లీన్ చేసేది ఏమీ ఉండదు. పండగకి ముందు రోజు మాత్రం ఇల్లు తడిగుడ్డ పెట్టుకోవడం కానీ, బెడ్షీట్లు అవన్నీ చేంజ్ చేయడం కానీ, ఏదన్నా డెకోర్ ఐటమ్స్ అడ్జస్ట్ చేయడం, అంటే అటు నుంచి ఇటు మార్చడం కానీ చేస్తూ ఉంటానన్నమాట. కర్టెన్స్ కానీ అలాంటివన్నీ కూడా పండుగకి కరెక్ట్గా ముందు రోజు చేసుకుంటాను. ఇక డైలీ అయితే ఈ వ్యాక్యూమ్ పెట్టడము, ఈ డస్టింగ్ చేయడం
చేయడము, ఈ బూజులు దులుపుకోవడము, నాకు ఇది అంతా కూడా ఒక డైలీ వండుకొని తినడంలానే అయిందనమాట పనంతా కూడా. ఆ విధంగా జరుగుతూ ఉంది నా పని అయితే. ఫెస్టివల్కి ముందు కరెక్ట్గా నేను అన్నీ సెట్ చేసుకున్నాక మీకు తప్పకుండా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్గా ఈ టిప్ని నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పాను కదా. మన ఇంట్లో వెజిటబుల్స్కి ఇంతకుముందు మెష్ బ్యాగ్స్ కొనుక్కొని ఉండుంటాం కదండి. అవి మనము ఆ బాస్కెట్ అంటే ఆ బ్యాగ్స్లో వెజిటబుల్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఈ దొండకాయలు, బెండకాయలు ఇలాంటివి వడబడిపోతూ ఉంటాయి అన్నమాట. కవర్స్లో ఉన్నంత ఫ్రెష్గా, జిప్ లాక్ బ్యాగ్లో ఉన్నంత ఫ్రెష్గా ఈ నెట్ బ్యాగ్స్లో ఉండవు. నేనైతే ఇవి తెచ్చుకున్నాను కానీ అసలు వాడలేదండి, నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే దొండకాయలు ఇవన్నీ ఒక 3-4 రోజులు ఉంచుతాం కదా ఫ్రిడ్జ్లో, వడలిపోతున్నాయి. అందుకని ఈ బ్యాగ్స్ అన్నీ తీసేసాను. ఆ బ్యాగ్స్లో ఒక్క బ్యాగ్ మిగిలిందనమాట నా దగ్గర. ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఈ ఐస్ క్రీమ్ బండ్లోళ్ళు, ఇంటి ముందు వెహికల్స్ పోతూ ఎంత డిస్టర్బెన్స్గా అనిపించి ఎన్నిసార్లు వాయిస్ ఓవర్ని డిలీట్ చేసి మళ్ళీ చేస్తున్నానండి. అయినా కూడా సౌండ్ వస్తున్నట్టుంది. మా బాతుల అరవ, ఈ బయట నుంచి సౌండ్స్ అన్నమాట. ఫైనల్గా ఇదిగోండి, ఇక్కడ ఈ నెట్ది బ్యాగ్ ఉంది కదా, దీని మీద పెట్టుకొని మనము చక్కగా ఈ వెజిటబుల్స్ ఏవైతే ఈ దొండకాయ వీటికి బాగా మట్టి ఉంటుంది కాబట్టి దొండకాయ, అలానే పొటాటోస్, అల్లము, క్యారెట్ ఇటువంటి వాటిని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. క్యారెట్కి అయితే చక్కగా పొట్టు కూడా వచ్చేస్తుందండి, మనం కొంచెం ఇట్లా హార్డ్గా కొద్దిగా రబ్ చేసినట్టయితే. అలానే పొటాటోస్కి కూడా అంతే, మట్టిలాగా ఉంటుంది కదా, అదంతా కూడా క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. నేను ఎప్పుడు దొండకాయలు తీసుకున్నా ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అవుతూనే దొండకాయలని క్లీన్ చేసుకుంటాను. మీకు ఇలాంటి టిప్స్ ఏమన్నా తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతాయి కదా, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక నేనైతే దొండకాయలు అవన్నీ కూడా కట్ చేసుకొని కొంచెము తన్మయ్యకి కొబ్బరి నీళ్ళు ఇస్తున్నాను అనమాట. దానిలో కొద్దిగా షుగర్ కలిపేసి తన్మయ్యకి అయితే కొబ్బరి నీళ్ళు ఇచ్చేసాను. ఇప్పుడు పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అండి, ఇంకా ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి అనమాట. తన్మయ్య వాళ్ళకి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు. మార్చిలో కూడా వీళ్ళకి హాఫ్ డే అంటే 10th వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు మాత్రమే హాఫ్ డే రన్ అయినాయి అంతే, ఒక 10 days వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హాఫ్ డేస్ ఎగ్జామ్స్ 2. ఫైనల్గా నేనైతే దొండకాయ కర్రీ చేస్తున్నా. ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. దొండకాయలు మంచిగా లేతగా ఉన్నాయి అన్నమాట. అన్నీ కూడా చక్కగా సన్నగా పొడుగ్గా కట్ చేశాను. మీరు కావాలనుకుంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే దొండకాయలు తింటారు, అందువల్ల నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను. ఇక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాక జీలకర్ర, తాలింపు గింజలు కూడా వేసుకోవాలండి. చక్కగా పప్పులు తగులుతూ ఉంటే మంచిగా ఉంటుంది ఫ్రై అయితే. ఇక అవి కొంచెం ఫ్రై అయినాక దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు కూడా కొద్దిసేపు ఒక 5 minutes ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు ఈ సాల్ట్ వేయడం వల్ల కొంచెం వాటర్ లాగా వచ్చి ఉడుకుతాయి అన్నమాట, ముక్కలు కొంచెం మెత్తబడతాయి, లేదంటే క్రంచీగా ఉంటాయి అన్నమాట. ఇక ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ దొండకాయ కర్రీ చేయడం అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి, టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం ముక్కలన్నీ కొంచెం మెత్తగా అయ్యి దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇక్కడ నేను ఏం చేశానంటే పచ్చిశనగపప్పును నానబెట్టాను. ఎందుకంటే ఇవాళ సర్వపిండి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి సర్వపిండి. రీసెంట్గా తన్మయ్య ఒక వీడియో చూసింది, వాళ్ళు తింటూ ఉంటే ఈమెకు తినాలనిపించింది అనమాట. నన్ను ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది, నాకు రాదు కదా, అది మనకు అలవాటు లేదు కదా అని చెప్పేసి అంటూ దాటేశాను. యాక్చువల్గా అవి చెక్కల్లానే ఉంటాయండి, నాకు ఐడియా ఉంది. మా అమ్మ అయితే సొరకాయ అప్పలు చేసేదన్నమాట. అవి కూడా సేమ్ ఇట్లనే సొరకాయ బూరెలు అంటాం కదా, అట్లా మెత్తగా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి బియ్యపిండితో చేసుకోవడానికి. ఇక ఇక్కడైతే ఆ కూర కొంచెం మగ్గినాక నేను కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేశాను. కొద్దిగా పసుపు పచ్చివాసన పోయినాక ఇప్పుడు మిక్సీ జార్లో 1 స్పూను జీలకర్ర, 1 స్పూను వెల్లుల్లిపాయలు, అంటే ఒక 5 నుంచి 10 వెల్లుల్లిపాయలు, ఒక 4 మిరియాలు, తర్వాత కారము మనం ఎంతైతే కూరకి వేద్దాం అనుకుంటామో ఆ కారం అంతా కూడా అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంటే మరీ మెత్తగా పట్టద్దండి. ఫస్ట్ మిరియాలు, జీలకర్ర మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ, కారం వేసుకుంటే మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. అంటే వెల్లుల్లిపాయ మరీ క్రష్ అవ్వడం కంటే కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఫైనల్గా నేనైతే ఈ మసాలా కూడా వేసేసుకున్నాను.
మొత్తం కూరకి ఉప్పు, కారం అన్నీ ఇక ఫైనల్‌గా అనమాట. ఇప్పుడు పసుపు అదంతా వేసేసి వేయించేసాం కాబట్టి, ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసా కాబట్టి కొంచెమే కారం పడుతుంది. అందుకని కారం అది చూసుకొని ఇక దొండకాయలో ఈ మసాలా వేసేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేయాలండి. ఎందుకంటే ఈ కారము, ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా ముక్కకి పట్టాలి. ఈ మసాలా వేడెక్కడం కాదనమాట, ముక్కకి పట్టాలి కాబట్టి కాసేపు సిమ్‌లో పెట్టి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఫైనల్‌గా నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదనిపించింది. అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఈ సాల్ట్ కూడా వేసిన తర్వాత మనం వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తే స్టవ్, ఈ దొండకాయ ముక్కలకి మసాలాను, కారం కూడా పట్టదు. అందుకని మనం ఇది ఫ్రై చేసినాక కాసేపు సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడు ఈ ముక్కకి ఈ మసాలా అంతా కూడా పట్టి చాలా బాగుంటుంది. పప్పు కానీ, పప్పుచారు కానీ చేసుకున్నప్పుడు ఈ దొండకాయ ఫ్రై పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే ఉట్టిగా కూడా ఇష్టమే అనమాట వాళ్ళకి. అందుకని నేనైతే ఈరోజు ఇదొక్కటే చేశాను. తర్వాత సర్వపిండి అడిగింది కదా మా తన్మయ్, ఇక సర్వపిండి ప్రిపరేషన్కి అయితే స్టార్ట్ అయ్యానమాట. ముందుగానే ఒక 2 గంటల ముందు శనగపప్పు ఉంటుంది కదా, పచ్చి శనగపప్పు, అది నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మరీ ఎక్కువ కాదు, మీరు కావాలనుకుంటే పెసరపప్పు అయినా సరే నానబెట్టుకోవచ్చు. ఫైనల్‌గా నేను మీకు ఆ పిండి కలిపే విధానము అదంతా కూడా చూపిద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే కుదరలేదండి వీడియో బిట్టి తీయడము. ఇక లాస్ట్‌గా అన్ని పనులు అయిపోయినాక 3 స్టవ్వుల మీద ఈ కళాయిలు పెట్టేసుకొని ఈ సర్వపిండిని అయితే పెట్టేశాను. నాకైతే వీటిని తింటూ ఉంటే ఎలా అనిపించిందంటే, సొరకాయ బూరెలు మా అమ్మ చేస్తూ ఉంటుంది, ఆ టేస్ట్ వచ్చింది. ప్లస్ పప్పు చెక్కలు అంటూ ఉంటాం కదండి, కొంచెం గట్టి చెక్కలు, తపాలా చెక్కలని తెలంగాణ సైడ్ ఇట్లా పిలుస్తూ ఉంటారు. ఆ టైప్లో అనిపించినాయి అనమాట. అదేమో డీప్ ఫ్రై ఐటము, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనం లైట్గా కొంచెం ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు అని అనిపించింది. టేస్ట్ అయితే కొంచెం సిమిలర్గానే ఉంది, ఎందుకంటే బియ్యపిండితో చేసే ఐటమ్ కాబట్టి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.